వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు బ్రెడ్ బూరెలు చేసి చూపిస్తానండి. కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ బ్రెడ్ స్లైసెస్, గ్రౌండ్ నట్, బెల్లము, నువ్వులండి. ఇది ఈక్వల్గా కప్స్ మెజర్ చేసుకుంటే 1 కప్పు గ్రౌండ్ నట్, 1 కప్పు బెల్లము, 1 కప్పు నువ్వులండి. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని ఈ సైడ్స్ కట్ చేసి పెట్టుకుందాం. ఫస్ట్ చూడండి, స్లైసెస్ అన్ని మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి, 4 సైడ్స్ కూడా. ఇప్పుడు బాగుంటుంది. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బాండీ పెట్టుకున్నామండి. ఫస్ట్ ఏంటంటే గ్రౌండ్ నట్ ఫ్రై చేసుకున్నాం. గ్రౌండ్ నట్ తర్వాత నువ్వులు ఫ్రై చేస్తాం, ఎందుకంటే నువ్వులు ఈజీగా ఎగిపోతాయి కాబట్టి ఇది కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇవి ఫస్ట్ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇప్పుడు గ్రౌండ్ నట్ ఫ్రై అయిపోయాయండి. ఇక్కడ చిన్న టిప్ ఏంటంటే దీనిలోనే మనం నువ్వులు వేసుకుంటే ఇవేంటంటే చిట్టపట్ట పైకి వచ్చేస్తాయండి, మొత్తం పేలిపోతాయి. కాబట్టి దీనిలో వేసుకుంటే ఏంటంటే బయటికి రావన్నట్టు, దానిలోనే ఫ్రై అయిపోతాయి. ఇలా గ్రౌండ్ నట్ ఉన్నప్పుడు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఏంటంటే నువ్వులు త్వరగా వేగిపోతాయి కాబట్టి మనకి ఎక్కువ టైం అవసరం లేదు, 1 మినిట్ ఉంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు వేగిపోయాయండి. మీకు సౌండ్ వినిపిస్తూనే ఉంది, చిట్ట అని. ఇవన్నీ ఫ్రై అయిపోయాయి నువ్వులు కూడా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇలా వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని ఇవి బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీ వేసుకుందామండి. అవి చల్లారేలోపు ఇప్పుడు మనము ఫస్ట్ బెల్లం మిక్సీ వేసుకుందామండి, ఎందుకంటే ఇది కొంచెం ఏమన్నా ఉండలు అట్లా గట్టిగా ఉంటే పేలిపోయినట్టు అవుతుంది కాబట్టి ఒక రౌండ్ వేసుకుని తర్వాత అవి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి గ్రౌండ్ నట్ నువ్వులు వేసుకుందామండి. ఇప్పుడు వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని బాల్స్ చేసేసుకుందాం. బాల్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి. వీటిని పక్కన పెట్టేసేసుకొని వాటర్ తీసుకొని మనము ఒక బౌల్లో ఇలా వాటర్ తీసుకోవాలండి. బ్రెడ్ ఇందులో డిప్ చేసి స్క్వీజ్ చేసేసేయాలి. స్క్వీజ్ చేసి దానిలో స్టఫ్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, బ్రెడ్ ఇలా డిప్ చేసుకోవాలండి. డిప్ చేసుకుని దీన్ని స్క్వీజ్ చేసేసుకోవాలి, మొత్తం వాటర్ అంతా తీసేసేయాలి. ఇప్పుడు దీనిలో మనం ఏదైతే బాల్ చేసి పెట్టుకున్నామో దీన్ని స్టఫ్ చేసేసుకుందాం. ఇలా చేసుకొని చూసారా ఎలా అయిందో బాల్. దీనిలో మీరు ఈ పౌడర్లో అండి డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి. ఓన్లీ పల్లీలు, గ్రౌండ్ నట్టే కాకుండా కాజు కానీ బాదం కానీ కూడా వేసుకోవచ్చు. ఈ వాటర్ కాకుండా మిల్క్తో కూడా మీరు డిప్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్ అండి. ఇప్పుడు దీన్ని మనము ఆయిల్లో వేసేద్దాం. ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయిందండి. ఇది ఏంటంటే బాగా వేడెక్కిందాక ఉండొద్దండి, ఇలా కొంచెం వేడెక్కంగానే వేసుకుంటే ఏంటంటే ఇవి లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే ఏంటంటే ముందే బాగా పైన కాలిపోతాయి కానీ లోపల ఏం బాయిల్ అవ్వదు. సో అందుకని నేను ఏంటంటే చిన్న బాండి పెట్టుకున్నానండి. నేను ప్రతిసారి మీకు చెప్తూనే ఉన్నాను, ఆయిల్ అనేది రీయూజ్ చేయడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను ఎంత వీలైనంత వరకు తక్కువ వాడతాను. సో అందుకే నేను చిన్నది పెట్టుకొని నేను 2 వేసుకుంటున్నానండి. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడు మనము దీన్ని తీసి వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. చూసారా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయండి, చూస్తుంటేనే తినాలనిపించేట్టుగా ఉంది. ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. లో ఫ్లేమ్లోనే ఒకటే ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది, లో ఫ్లేమ్లో చేసుకోవాలండి. ఇవి పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్. సో అన్నీ తీసి ఒక పక్కన పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయాయండి. అన్నీ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాము. చాలా హెల్దీ స్నాక్ అండి, పిల్లలకి మాత్రం చాలా బాగుంటుంది. ఇది 1 వీక్ వరకు అయితే స్టోర్ ఉంటుంది. మీకు పిల్లలకైతే హెల్దీ ఫుడ్ అండి. రెగ్యులర్గా మనం స్కూల్స్కి స్నాక్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఇవి చేసి పెడితే చాలా మంచిది. ఇందులో మీరు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏవైనా. నెక్స్ట్ థింగ్ మిల్క్లో కూడా డిప్ చేసి చేసుకోవచ్చు అండి, అది యువర్. సో అందరూ ట్రై చేయండి అండి. అంటే నేను ప్రతిసారి చెప్తున్నాను, ట్రై చేస్తేనే కదా తెలుస్తుందని. ఇదైతే న్యూ డిష్ అండి, ఇది మా మమ్మీ చెప్పింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.